నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, అల్లు అర్జున్ గారు పుష్ప 2 ప్రపంచంలోకి అందరినీ తీసుకెళ్లారు అని కొత్త వార్త వచ్చింది సార్. ఏంటి సార్ అది? అంటే అల్లు అర్జున్ గారు ప్రపంచంలోకి పుష్ప 2ని తీసుకెళ్తున్నాడు. అది ఇక్కడ అల్లు అరవింద్ తాలూకు నిజ స్వరూపం తెలిసింది. అల్లు అరవింద్ ఏంటంటే ఒక సినిమాని ఎంత హైప్ చేయాలో అంత హైప్ చేస్తాడు. లోగడ చిరంజీవి సినిమాలను అలాగే కదా ప్రమోట్ చేసేవాడు. ఇప్పుడు తగిన సందర్భం వచ్చింది, కొడుకు కూడా దానికి తగిన సమర్థుడై ఉన్నాడు కనుక ఆ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆడించడానికి ఏ వనరులు చేకూర్చాలో అన్ని వనరులు కూడా చేకూరుస్తున్నాడు. అల్లు అరవింద్ ఒక్కసారి జూలు విదిలించాడు అన్నమాట. ఆ మాట చెప్పుకో తప్పదు. ఎప్పుడైతే 68 సంవత్సరాలు ఇండియాకేమో ఒక అవార్డు రాకుండా ఉండి తాజాగా అవార్డు వచ్చింది, అది తన కొడుకు వచ్చిందంటే ఇంక అంతకంటే గర్వకారణం ఉందండి. అక్కడ మళ్ళీ చిరంజీవి నా బావమరిది, చిరంజీవి నన్ను ప్రాణాలు ఇచ్చేస్తాను అని ఇట్లాంటి మాటలు మాట్లాడరు. నా కొడుకు కష్టపడి నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు, అక్కడ నా వచ్చేస్తుంది. తర్వాత నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఎవరికైనా ఆ నేషనల్ అవార్డు ఎంత గర్వకారణం, ఆ గర్వకారణంగా వీళ్ళు ఫీల్ అవుతారన్నమాట. ఎస్, నా కొడుకు కష్టపడి సంపాదించాడు, అలాగే మా నాన్న నన్ను కష్టపడి తయారు చేయబట్టి నేను నేషనల్ అవార్డు తీసుకున్నాను. మా నాన్న తాలూకు కష్టాన్ని ఈవెన్ 10% కూడా తీర్చుకోలేను. అలా ఒకరికొకరు పొగుడుకుంటారు, ఒకరికొకరేమో గర్వంగా ఫీల్ అవుతారన్నమాట. ఇక్కడ ఇటు వచ్చి కొంచెం అంటే అనీజీగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రామ్ చరణ్, బయటికి చెప్పకపోయినా చిరంజీవి. ఆ చిరంజీవి ఆర్టిస్ట్గా ఉండి చిరంజీవి తెచ్చుకోలేకపోయాడు నేషనల్ అవార్డు. అలాగే రామ్ చరణ్ మంచి పాన్ ఇండియా స్టార్ ఉన్నప్పుడు కూడా ఆయన తెచ్చుకోలేకపోయాడు. వీళ్ళు పవన్ కళ్యాణ్ తెచ్చుకోలేకపోయాడు, ప్రభాస్ తెచ్చుకోలేకపోయాడు, తారక్ తెచ్చుకోలేకపోయాడు. 5గురు కూడా కొంచెం ఆ కడుపు మంటతోనే ఉంటారు. ఎందుకు కడుపు మంట అంటే అది వేరు, ప్రొఫెషనల్ డ్రైవర్ ఉంటుందండి, అది తప్పు కాదు. మన టాలీవుడ్కి వచ్చింది, మన హీరో అంతే కదా. అది ప్రొఫెషనల్ డ్రైవర్ ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నా దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు ఇద్దరు సినిమాలు చేసేవారు. ఒక సినిమా వాళ్ళ సినిమా సక్సెస్ అయ్యింది, ఒక సినిమా వీళ్ళ సినిమా సక్సెస్ అయ్యింది. అలాగే నాగేశ్వరరావు, రామారావు గారు సినిమాలు చేసేవారు. 2 సినిమాలు ఎన్టీ రామారావు సినిమాలు హిట్ అయినట్టయితే నాగేశ్వరరావు గారి సినిమా ఒక సినిమా హిట్ అయ్యింది. అలా పోటాపోటీగా ఉండేవారు అన్నమాట. శోభన్ బాబు, కృష్ణ అంతే. అది కేవలం వాళ్ళిద్దరి మధ్య కొట్లాట, ఏదో గుద్దులాటలా కాకుండా వాళ్ళు ఆ ప్రొఫెషనల్గా రైవల్రీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ రైవల్రీలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. విజేతగా ఆయన నిలిచాడు. ఎవరు? మన బన్నీ. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నట్టు రెండో సినిమా చాలా బాగా తయారు చేసినట్టుగా ఉంది. దీన్ని మామూలు ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టాడండి సార్. తను పొద్దున్న లేచిన కాడి నుంచి షూట్ సాయంత్రం వరకు ఇంట్లో ఏం చేసి షూట్కి వెళ్ళాక ఏం చేస్తారు అని పుష్ప 2 షూటింగ్ అని రామోజీ మేకింగ్ ఆఫ్ పుష్ప అని పెట్టారు. ఎందుకంటే దానివల్ల క్రేజీని పెంచడమేనండి, ఇవన్నీ క్రేజీని పెంచడమే కదా. ఇప్పుడు ఇక్కడేమో అల్లు, మలయాళంలో మల్లు, ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో మలయాళంలో అంత క్రేజ్ ఉందని చెప్పారు. అది చెప్పదు మనకేం తెలుస్తుంది? ఆ మలయాళం తాలూకు ఆ అప్రిషియేషన్ అంతా చెప్పబట్టి బాబు మలయాళంలో ఇక్కడ ఎంత మార్కెట్ ఉందో అక్కడ అంత మార్కెట్ ఉంది అంటే అల్లు అర్జున్ తాలూకు సినిమా వాల్యూ ఎంత డబుల్ కదా. మీరు ఇక్కడ 100 కోట్లు అంటే 200 కోట్లు, ఆ 100 కోట్లు అక్కడే చేస్తుంది, బిజినెస్ చేస్తుంది కదా. అందువల్ల బిజినెస్ని ప్రమోట్ చేయడం విధానం అది. ఎక్కడెక్కడ అల్లు అర్జున్కి పొటెన్షియాలిటీ ఉందో అది స్పష్టంగా తెలియడం మాట. అలాగే అల్లు అర్జున్ సినిమా మేకింగ్ కోసం ఎంత కష్టపడుతున్నాడో అది తెలియాలి. అయితే అల్లు అర్జున్ ఫైట్స్ ఎలా చేస్తాడు, ముఖ్యంగా డ్యాన్సుల్లో ఎంత కష్టపడతాడు, ఇవన్నీ కూడా అంటే విదేశాల్లో కూడా ఎప్పుడైతే బాగా స్ప్రెడ్ అయిపోయాయో దాని తాలూకు మార్కెట్ వేరుగా ఉంటుందన్నమాట. ఏ సినిమా చేసినప్పుడు కూడా టోటల్ హోల్ వరల్డ్ అంతా స్పాన్ ఉండేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. దానికి అల్లు అరవింద్ అంతకుముందు చేస్తున్నాడు కనుక ఆ ప్రమోషన్ పని మీద ఉంటాడు. కాదంటే ఇక్కడ ఉన్నటువంటి మిగతా దేశంలో ఆయన తాలూకు ఫ్యాన్స్ ఉంటారు కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్,
వాళ్ళు కొంచెం ఆలంబనగా తీసుకొని అక్కడున్న లోకల్ టీవీల్లోనూ లోకల్ రేడియోల్లోనూ అక్కడ రేడియోలో ఎక్కువ వర్క్ చేస్తాయి. ఈ లోకల్ రేడియోల్లో కూడా వీళ్ళ తాలూకు వైభవం దీని కలెక్షన్ ఎంత వచ్చింది, ఎక్కడెక్కడ ఎంత ఆదరణ ఉంది, ఎక్కడ ఎంతమంది చూశారు, ఏ దేశాల్లో ఎంత ఆదరణ వచ్చింది, ఫస్ట్ పుష్పకి పుష్ప 2కి ఎంత డిఫరెన్స్, దాని కలెక్షన్ ఎంత, దీని కలెక్షన్ ఎంత, మరి దీంట్లో ఎన్ని అవార్డులు వస్తాయి అని, ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎంత ఆదరణ వచ్చింది, ఇవన్నీ కూడా మరి కేవలం ప్రపంచవ్యాప్తంగా అది ఇండియన్ ఐకాన్గా ఆయన తాలూకు ప్రతిభని, ఆయన తాలూకు వైభవాన్ని తీసుకెళ్ళడం వాళ్ళ నాన్న చేసే పని మాట. అల్లు అర్జున్ కూడా ఆయన అన్నాడు కదా, ఆయన అప్పుడు ఎట్లంటే అమ్మో మా మామయ్య మాకు పూలబాటు వేశారని చెప్పాడు. ఈరోజు అలా కాదు కదా, ఆయన మెగాస్టార్, నన్ను ఒక మెగాస్టార్ అంటున్నారు, నేను నేషనల్ స్టారు. ఇది ఏముంది, చాలా సింపుల్గా తీసేస్తున్నాడు అనమాట. అయ్యో మా మామయ్య లేకపోతే నేనెక్కడ, ఆ మాటలు మారుతాయి. ఇప్పుడు ఏమన్నారు, ఆయన మెగాస్టార్, నేను నేషనల్ స్టార్. రేపు పొద్దున రామ్ చరణ్ కూడా నేషనల్ స్టార్ అవ్వచ్చు, ఏమైతే కావచ్చు, కష్టపడితే ఫలితం ఉంటుంది. నాకు ఊరికే రాలేదు కదా, నాకు ఎవరు రికమెండ్ చేయలేదు కదా, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు కదా, ఎలా మాట్లాడతారన్నమాట. ఇప్పుడు ఈ అవార్డ్తో అండ్ ఇప్పుడు వీళ్ళు చేసే పబ్లిసిటీతో పుష్ప 2 ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి సార్. అవును. అంటే సినిమా వాళ్ళు అనుకున్నట్టు, జనాలు అనుకున్నట్టు తీయగలుగుతారా? అంటే ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా పీక్స్లోకి వెళ్ళిపోయాయి కదా. అవును. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లోకి వెళ్ళడం ఎప్పుడూ ప్రమాదమే. ఎందుకంటే చాలా బాగుంటుంది. అందులో కల్లా అమ్మవారి తాలూకు ఒక రూపంతో ఒక ఫోటో వచ్చింది. దాన్ని చూసిన తర్వాత జనం పిచ్చికిపోయారు అన్నమాట. ఆ స్థాయిలో లేకపోయినట్టయితే పెర్ఫార్మెన్స్ కానీ, సన్నివేశాలు కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఏది ఏమైనప్పుడు కూడా ఈ నేషనల్ అవార్డు వెరీ బిగినింగ్లో వస్తే ప్రమాదం జరిగేది, కానీ అక్కడ సినిమా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. అంటే ఇప్పుడు మనిషికి కొంచెం గర్వకారణంగా గర్వంగా ఫీల్ అవ్వాలంటే ఆ సినిమా అవ్వకముందు వచ్చిందనుకో, నేషనల్ అవార్డు తీసుకోవడం, అక్కడ రాష్ట్రపతి భవనం వీళ్ళందరూ మామూలుగా వెల్కమ్లు చెప్పడం, గ్రాండ్ వెల్కమ్లు చెప్పడం, దీంతో కొంచెం మనుషులు కొంత గర్వం చోటు చేసుకోవచ్చు. కానీ సినిమా అంతా పూర్తి అయిపోయింది కదా, ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసేది ఏం లేదు. అందువల్ల అది డిసప్పాయింట్ చేయకపోవచ్చు. అల్లు అర్జున్ అదృష్టం బాగుంది, ఇది డెఫినెట్గా అల్లు అర్జున్కి ప్లస్ పాయింట్ కావచ్చు. అందుకని అల్లు అరవింద్ కూడా ఏం చేస్తున్నట్టు ఇది ఎంత ప్లస్ పాయింట్, దానికంటే ఏ రేంజ్లో బిజినెస్ అవుతుంది, టోటల్ వెరసి అల్లు అర్జున్ సినిమాకి ఎంత రేంజ్ బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు మన ఇండియన్ స్టారే కాదు, సారీ మన టాలీవుడ్ స్టారే కాదు, ఇండియన్ స్టార్గా అల్లు అర్జున్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం తగినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అయితే ఈ నేషనల్ అవార్డుని మనం పుష్ప 2 ప్రమోషన్స్ లేదా అడ్వర్టైజ్మెంట్స్ కింద వాడుకోవచ్చు అంటారు. అంతే కదా బాబు. నేషనల్ అది కూడా మామూలు నేషనల్ అవార్డు కాదు కదా. టాలీవుడ్కి 69 సంవత్సరాల పాటు అసలు నేషనల్ అవార్డే లేదు. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చిన అవార్డుని తప్పకుండా వాళ్ళు ఆడుకుంటారన్నమాట. బరామేటర్ అన్నమాట. ఓ చరిత్ర కదా ఇది. మనం మొట్టమొదటిసారిగా నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఆర్టిస్ట్ ఎవరు అంటే మన అల్లు అర్జున్ చెప్పుకుంటాం కదా. అదే. సో ఆ క్రెడిట్ ఆయనకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.